తంజావూరు బృహదీశ్వరాలయం. ఇది చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదిపై తంజావూరు ఉంది. చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది. అంతేకాదు, తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాల్లో బృహదీశ్వరాలయం ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం. దీన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిందని చెబుతుంటారు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణించబడుతున్నది. తంజావూరులో మొత్తం 74 దేవాలయాల్లో అత్యద్భుతమైనది శ్రీ బృహదీశ్వరాలయం. గ్రానైట్తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. తంజావూరు పర్యటనలో ఉన్న పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయం ఇది. ఈ దేవాలయాన్ని వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇదొకటి. వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది. పదమూడు అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంటు వాడలేదు. నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితోనే. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. శివలింగం ఎత్తు దాదాపుగా 3.7 మీటర్లు. నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు. గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించారు. మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడ కనపడదు. గుడి నీడ కనపడిన ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
క్రీస్తు శకం 1954లో మొట్టమొదటిసారిగా ఇండియాలో 1000 రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వరాలయం బొమ్మను ముద్రించింది. తర్వాత 1975లో భారత ప్రభుత్వం 1000 రూపాయల నోటును నిషేధించింది. రాజరాజ చోళునిచే 1910వ సంవత్సరంలో తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి 1000 సంవత్సరాలు నిండిన సందర్భంగా సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలా శాఖ 2010న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వరాలయం. ఎక్కడా సిమెంటు, ఉక్కు అన్నమాట తావులు లేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయక మనరు. ఆలయ శబ్ద పరిజ్ఞానాన్ని మెచ్చుకోక తప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉంటాయి. వీటిని రాజరాజ చోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెప్తారు. గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాల యొక్క రంధ్రాలు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిథిలావస్థ దశలో ఉంటాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అత్యద్భుతంగా ఇప్పుడిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. గుడి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ పురావస్తు శాఖ వారు తవ్వకాలను జరుపుతుంటారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఏదో ఒక శిల్పమో లేదా ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువు బయటపడుతూ ఉంది. ఆనాటి వైభవాన్ని చాటుతూ ఉంది. శివుని వాహనం నంది కూడా తక్కువేం కాదు. ఇది ఒక ఏకశిలా విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. బృహదీశ్వరాలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దాని భారీ గోపురం. దీని బరువు 80 టన్నులు. పూర్తిగా గ్రానైట్తో నిర్మించబడింది. మరియు ఎటువంటి ఆధునిక ఇంజనీరింగ్ ఉపకరణాలు లేవు. ఈ నిర్మాణ అద్భుతం గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తుంది. బృహదీశ్వరాలయంలోని లింగం శివుని దైవిక శక్తికి ఒక భారీ రాతి చిహ్నం. ఇది ఒకే రాతి ముక్కతో తయారు చేయబడింది మరియు 20 టన్నుల బరువు ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద లింగాల్లో ఒకటిగా నిలిచింది. ప్రజలు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం మాత్రమే కాకుండా దానిని ఆకట్టుకునే పరిమాణం మరియు బరువు కారణంగా కూడా దీన్ని ఆరాధిస్తారు.
అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వరాలయం ఒకటి. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది. తంజావూరులో మొత్తం 74 దేవాలయాల్లో అత్యద్భుతమైనది శ్రీ బృహదీశ్వరాలయం. గ్రానైట్తో నిర్మించిన ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. తంజావూరు పర్యటనలో ఉన్న పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ఆలయం ఇది. ఈ దేవాలయాన్ని వాస్తు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇదొకటి. బృహదీశ్వరాలయ బయట గోడలను అలంకరించడం ద్వారా దక్షిణ భారతదేశానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపమైన భరతనాట్యం యొక్క 81 భంగిమలను వర్ణించి క్లిష్టమైన శిల్పాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన శిల్పాలు తమిళనాడు యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళులర్పిస్తున్నాయి.
చూశారు కదా ఫ్రెండ్స్, తంజావూరు బృహదేశ్వర ఆలయం. ఇలాంటి మరిన్ని దేవాలయాల విశిష్టతల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.